హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం చేసుకునేది ఓరియో బిస్కెట్ కేక్. ఈరోజు మనం చేయబోయేది ఓవెన్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లో చేసే ఓరియో బిస్కెట్ కేక్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకొని మిక్స్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం షుగర్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం బట్టర్, కొంచెం పాలు, ఒక ఎగ్ కూడా వేసి మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ని ఒక బౌల్లో పోసుకొని కేక్ బౌల్లో పోసుకొని కేక్ బౌల్కి ముందలే మనం నెయ్యి కొంచెం అప్లై చేయాలి. ఇట్లా అప్లై చేయడం వల్ల కేక్ అనేది బౌల్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బ్యాటర్ని బౌల్లో పోసి మొత్తం ఈవెన్గా అయ్యేటట్టు బౌల్ని కొంచెం కింద స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల బబుల్స్ అనేవి రాకుండా కేక్ అనేది మంచిగా వస్తుంది. లోపల ఒక కళాయి పెట్టి అది హీట్ ఎక్కినాక దాంట్లో ఒక స్టాండ్ పెట్టి కేక్ బౌల్ కూడా పెట్టాలి. కేక్ బౌల్ కూడా పెట్టేసి గాలి పోకుండా దానిపైన ఒక మూత పెట్టాలి. మూత పెట్టి సిమ్ మీద దీన్ని ఒక 30 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దాన్ని ఉడికిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. స్పూన్తో అయినా, చాక్తో అయినా, దేంతో అయినా మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇలా కుచ్చితే దానికి అంటుకోకుండా ఉన్నదనుకో కేకు ఉడికిందని తెలిసిపోతుంది. మన సూపర్ సాఫ్ట్ ఓరియో కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్ పైన తీసుకొని చాక్తో కట్ చేసుకోవాలి. మన సూపర్ సాఫ్ట్ ఓరియో కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓరియో కేక్ పైన కొంచెం చాక్లెట్ క్రీమ్ వేసి తినండి.